స్మార్ట్ సిటీ నిధులు గోల్మాల ఎక్కడైనా పట్టించుకున్నావా? స్మార్ట్ సిటీ నిధులు ఎన్నో గోల్మాలే, పార్లమెంట్ సభ్యులు పట్టించుకోలే, మీరు కూడా పట్టించుకోలే. అప్పుడు మీరు వైస్ చైర్మన్ నిర్దేశం కూడా తీసుకొచ్చిన ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఒక్కొక్క జంక్షన్లో గోల్మాల్ అని ఎన్నో రాసిన పేపర్. ఒక్కొక్క జంక్షన్ 4 సార్లు కట్టింది. ఎవరొక్క సొప్ప ఎవరొక్క సొప్పు జంక్షన్లు ఒక్కొక్కసారి 4 సార్లు డిస్మెంట్ చేసి కూడా కట్టింది. అంటే కాంట్రాక్టర్ బతికేది, మీరు బతికేది. మీ పేరు చెప్పమంటారా? నిధులు ఎవరి దగ్గర పోయింది? అసలు స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ ఎవరో కార్పొరేటర్ లాగా తెలియదు, మీకే తెలుసు. ఎటువైనాయి నిధులు? ఇన్ని గోల్మాల్ అయినాయి. దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. మీరు అట్లా మాట్లాడాలనుకుంటే మీరు రోడ్డు మీద మమ్మల్ని రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కదా, మా వాడలో రాండి. ఇప్పుడు నా డివిజన్ తీసుకోపోతా. ఒక తగ్గ మట్టి పోయే 2 సంవత్సరాలు నేను మాట్లాడేది. దీన్ని కేటీఆర్ దృష్టి కూడా తీసుకుపోయినా, వినోద్ కుమార్ దృష్టి తీసుకుపోయినా. నేను ఒక కార్పొరేట్ సొంతగా 5 లక్షలు పెట్టుకొని ఒక ట్రైన్ ఒక కలవాటు కట్టుకున్నా. అంటే ఆ గతి వచ్చింది మాకు. ఎవరు మీ దగ్గర ప్రతి ఒక్కరికే మీరు భక్తి చేసారు. అసలు ఈ రోజు నేను చెప్తున్నా, ఏ డివిజన్లో అయితే అభివృద్ధి జరగలేదో ఆ అభివృద్ధి జరగని డివిజన్లే తిరుగుబాటు చేసారు. అంతే తప్పించి నేను ఏం చెప్పలేను. దయచేసి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇంకా మేము మాట్లాడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేదు. థ్యాంక్ యూ. హలో, వేదికను నిర్వహించిన పెద్దలందరికీ, కార్పొరేటర్లకు, కాంగ్రెస్ నాయకులకు, జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ అందరికీ, మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు. అన్న, ఈరోజు మా మీద అలిగేషన్ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారికి మరియు బీజేపీ ఎంపీ, మాజీ ఎంపీ బండి సంజయ్ గారికి నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. వీళ్ళిద్దరికి ఏమడుగుతున్నామంటే, 2009 నుంచి 2014 దాకా ఉద్యమం చేసిన వ్యక్తులం మేము. ఢిల్లీలో, హైదరాబాద్లో ఎన్నోసార్లు లాఠీ చార్జీలు దొరుకుతారండి. వ్యాపారం ఉండగా కూడా తెలంగాణ ఉద్యమంలో 5 నుంచి 6 కోట్లు ఖర్చు పెట్టుకొని నేను వ్యాపారాన్ని కూడా వదిలేసుకున్నా. ఈరోజు కార్పొరేట్ అయినాక ఒక 100 నుంచి 120 మంది 14 సంవత్సరాలు వ్యాపారం ఉండే. నాకు పెద్ద శాంక్షన్ సర్వీస్ సెంటర్ ఉండే, 4 జిల్లాల సర్వీస్ సెంటర్ ఉండే. దాన్ని వదిలేసుకొని ఉద్యమంలో 2009 నుంచి 14 దాకా కష్టపడి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు కూడా తిని వచ్చిన వ్యక్తులం. నీలాగా టీడీపీ నుంచి వచ్చుకుంటూ సమయానికి నువ్వు వచ్చి ఈరోజు గంగుల కమలాకర్ చెప్తున్నా, అన్న నువ్వు ఇదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలకు, ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యే అయినవాన్ని అడుగుతున్నావు. మొట్టమొదటిగా మమ్మల్ని అంటున్నావు కార్పొరేటర్ వీళ్ళు అవుతారా కారా, నెక్స్ట్ కార్పొరేటర్ కూడా కారు అంటున్నారు. మేము కార్పొరేట్ అవుతామో కాదా అన్నది మా డివిజన్లో ఉన్న ప్రజలు, మా ప్రజలు చెప్తారు. రేపు దాన్ని నువ్వు కాగా నిర్ణయించేది. నిన్ను నేను సూటిగా కొలుచని అడుగుతున్నా, నువ్వు ఉద్యమం ఎక్కడ చేసినావు? మొట్టమొదటి చెప్పు. ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? చివరి దశలో వచ్చినావు. అదే చివరి దశలో నువ్వు రాకుంటే నువ్వు అసలు మినిస్టర్ కాదు కదా, నువ్వు ఎమ్మెల్యే కూడా కాకపోయేది. సరే, రేపు ఏమైతావన్నది అది నువ్వు చూస్తా ఉంటావు, నీకు వదిలేస్తున్నా. ఇక బండి సంజయ్ గురించి అంటావా? బండి సంజయ్ గురించి ఏం మాట్లాడాలన్నా, ఇవాళ మమ్మల్ని 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాను అన్నట. నేను వాస్తవానికి ప్రెస్ మీట్ వెళ్ళలేదు. నేను సంజయ్ అన్న చెప్తున్నా, సంజయ్ పోయి ఏదైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా నువ్వు అంటున్నావు, సరే వినోద్ అన్న తీసుకొచ్చినా, నువ్వు తీసుకొచ్చినావా, ఒక ఎంపీగా తీసుకొచ్చిన వాస్తవమే. తీసుకొచ్చిన తర్వాత ఎన్నో కుంభకోణాలు జరిగినాయి. మరి నువ్వు దాని మీద ఏమి విచారణ జరిపిస్తావు? మేము తీసుకున్న పైసల మీద విచారణ జరిపిస్తా అంటున్నావు. రైట్, మేము వస్తాం పలా. నువ్వు నమ్ముకున్నా, మేము నమ్ముకున్న అమ్మవారి మీద సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం. మా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చెప్తాం. మేము ఒక్క పైసా తీసుకోలేదు. ఓపెన్ ఛాలెంజ్ ఉంటే, నీ తమ్ముంటే రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, బిఫోర్ ఆఫ్ ఎలక్షన్ నువ్వు రా. నేను యాజ్ ఒక కార్పొరేటర్గా, నేను కార్పొరేటర్ భర్తగా నేను చేస్తున్నా, ఒక ఉద్యమకారకునిగా నేను ప్రశ్నిస్తున్నా. మేము మొత్తం వదిలేసుకున్నాం. ఇవాళ మాకుండే పోగొట్టుకున్నాం. మేము వ్యాపారం పోగొట్టుకున్నాం, డబ్బులు పోగొట్టుకున్నాం, అన్ని పోగొట్టుకున్నాం. ఆయన ఒక సంతోషం మిగిలింది. తెలంగాణ వచ్చింది, దాంట్లో భాగంగా మేము ఒక కార్పొరేటర్ అయినా మేము పనిచేస్తున్నామని వీళ్ళనే ప్రశ్నిస్తున్నా. ఇక ప్రభాకర్ అన్న గురించి మేము ఎందుకు వచ్చినామో చెప్తా. ఆ రోజు ప్రభాకర్ అన్న, ఇప్పుడున్న మంత్రి గారు ప్రభాకర్ అన్న పార్లమెంట్ లో తెలంగాణ సాధన గురించి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న. ఆ రోజు సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెట్టిండు.
దానిలో దాడిగా పెప్పర్ స్ప్రే కూడా జరిగింది. అలాంటిది ఆయన దగ్గర మేము పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చినాం, ఎలాంటి శక్తి లేకుండా వచ్చినాం. ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఇద్దరికి, గంగుల కమలాకర్ గారికి, బండి సంజయ్ గారికి. దమ్ముంటేరా గుడికి వస్తావా, మసీద్కి వస్తావా, గల్లీకి వస్తావా, ఎక్కడికి వస్తావా, నేను వస్తా, నా తోటి మిత్రులు వస్తారు, నా తోటి కార్పొరేటర్లు వస్తారు. నువ్వు వచ్చిన తర్వాత నేను ఓట్లకు రా. బండి సంజయ్కి నేను ఈ మాట నేను సూటిగా వేస్తున్నా. ఆయన అంత పెద్దోని కాకపోవచ్చు అని నేను స్వచ్ఛమైన ఉద్యమకారకుని, ఎలాంటి ఆశపడకుండా వచ్చిన. ఈరోజు పార్టీలో నేను ఈ రోజు రాలేదు, ఎలక్షన్ అయిపోయిన తెల్లారే నేను రాజీనామా చేసిన. ఎలక్షన్లకు ముందే 6 నెలల ముందే 2 సార్లు ప్రెస్ పిలిపించి నేను చేస్తా అంటే గంగుల కమలాకర్ గారు పిలిచి బతిమలాడి ఆపిండు. ఎన్నడూ కూడా ఆయన మాకు పనిచేసే పాపాన పోలే. ఆయన 5-6 కార్పొరేటర్లు తప్ప ఎవరికి పనిచేయలేదు. గుండె మీద చేసుకుంటే కార్పొరేటర్లు కాదు, కార్యకర్తలు కాదు, ఉద్యమకారులు కాదు, ఎవరికి చేయలేదు. ఇవాళ ఆయనకు 1,00,000 మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటే ఆయనకు 1000 మెజార్టీ, 2000 మెజార్టీ ఎందుకు వచ్చింది ఆయనకు తెలవాలి. వేసిన కాందే రోడ్లు మిత్రులు చెప్పినట్టు ఏదైతే జంక్షన్లు ఉంటాయో ఆ జంక్షన్లు ఒక్కొక్కటి 3-4 సార్లు జంక్షన్ చేసి 4 విశ్వవిద్యాలయం విద్యానగర్ కాడ, విద్యానగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర, బాపు ఫులే దగ్గర స్టాచ్యూ, దాన్ని దండ పెడుతున్నా, దీన్ని డెవలప్ చేయాలంటే చేయలేదు. నా డివిజన్లో ఎలాంటి పనులు చేయలేదు. చివరకు 3 నెలల క్రితం దండ పెడతా కాలు మొక్కుతున్నా, నా కాలనీలో నా డివిజన్లో పని కావాలంటే ఆ పని ఎలక్షన్లు ఉన్నాయి కానీ చేసిండు. మేమే ఆ రోజే రాజీనామా చేస్తే ఈరోజు గంగుల కమలాకర్ ఎమ్మెల్యే కాదు కదా, కరిమేర వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉంటుండే. మీరు కొమ్ము కొనాలు చేసారు, వక్కోళ్ళు భూములని, ఆ భూములని, ఈ భూములని మీరు చేశారు. మీ పాపం మాట్లాడాకుండా నేను మీరు అడిగిన ప్రెస్ మీడియా చెప్తున్నా. నేను మొన్న జైలు పోయి వచ్చిన, ఆ విషయం కూడా చెప్తా. జైలు పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద మనిషి నన్ను మధ్యలో ఆ విషయంలో నన్ను ఒక మీడియేటర్గా పెట్టుట్లా ఎలాంటి పాపం కూడా తెలియదు. ఆ పాపంలో నేను పనిపసిపోయినా. ఒక 10-15 రోజులు జైల్లో ఉన్నా. అయినా పర్లేదు, జైల్లో ఉన్నా. నేను ఒక ప్రజాప్రతినిధి, నన్ను పిలిచి దీంట్లో ఉండు అని ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. నేను డిపార్ట్మెంట్కి